సింహం శివాజీ మహారాజ్. ఆ పేరే ఒక ప్రభంజనం. అది వింటుంటే చాలు రోమాలు నిక్కబడుచుకుంటాయి. ప్రతి తల్లి తన పిల్లకి శివాజీ మహారాజ్ చరిత్ర గనక చెప్తే తల్లిని ఎలా గౌరవించాలి, తండ్రిని ఎలా ప్రేమించాలి, స్నేహితులతో ఎలా ఉండాలి, అమ్మాయిలతో ఎలా వ్యవహరించాలి, రాజ్యాన్ని ఏలేటప్పుడు ఎలా ఉండాలి, శత్రువులతో ఎలా మెలగాలి, గురువుని ఎలా గౌరవించాలి, ఇవన్నీ మనకి శివాజీ మహారాజ్ చరిత్ర చదివితే తెలుస్తుంది. ఆయన ఛత్రపతి కదా, మరి యుద్ధాలు చేసుకోవచ్చుగా. కానీ ఆయన ఎక్కడికి వెళ్ళినా జగదంబ జగదంబ జగదంబ, భవానీ భవానీ భవానీ, ఆయన నోటిలోంచి వచ్చే మాటలే అవి. ఏదైనా యుద్ధంలో పాల్గొనేటప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కదా, అలా ఆయన అహంకారంతో వెళ్ళిపోలా. ఆయనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు గాని, ఆయన ఏదైనా క్లిష్ట సమస్యల్లో ఉన్నప్పుడు గాని అలా కూర్చుని ఒక వ్రతంలాగా అమ్మవారిని అర్చన చేసి అమ్మవారి అనుగ్రహానికి పాత్రుడై అప్పుడు అక్కడికి వెళ్ళి విజయంతో తిరిగి వచ్చేవారు. ఈరోజు ఈ వీడియో చెప్పడానికి కూడా కారణం అదే. చాలా మంది పిల్లలు మన ప్రయత్నం ఒక్కటే ఉంటే సరిపోతుంది కదా అని అనుకుంటారు. కాదు, మన ప్రయత్నంతో పాటుగా భగవంతుడి అనుగ్రహం ఉన్నప్పుడే ఏదైనా సాధిస్తాం. సంభాజీ మహారాజ్ చూడండి, ఆయన ఎంత బాధ పెట్టేశారు. చర్మాన్ని కోసేసి ఉప్పు పైన రాసి కళ్ళు తీసేసి నాలిక కోసేసిన ఆయన ప్రతిసారి అన్న మాట ఏంటి? జగదంబా జగదంబా జగదంబా, ఆ మాట మాత్రమే అన్నారు. ఔరంగజేబు ఏమంటాడో తెలుసా? నువ్వు ఇస్లాంలోకి వచ్చేస్తే నిన్ను నేను అద్భుతంగా చూసుకుంటాను అంటాడు. అంటే సంభాజీ మహారాజ్ అన్న మాట ఏంటో తెలుసా? నీ కూతురిని నా దగ్గరికి పంపిస్తానని చెప్పినా సరే నేను మతం మారను అంటాడు. అలా ఎన్నిసార్లు ప్రలోభ పెడతాడో సంభాజీ మహారాజు. అలా చూస్తూ ఉంటే ఆ చూపుల ధాటికి తట్టుకోలేకపోతాడు ఔరంగజేబు. తట్టుకోలేక ఆ కళ్ళని వేడివేడి కడ్డీతో పొడి చేసేలా చేస్తాడు. అయినా మతం మారాడా? అయినా జగదంబ అండం మానేశాడా? అంత కష్టంలో కూడా జగదంబా జగదంబా అని మాత్రమే సంభాజీ మహారాజ్ పిలిచారు. అది భగవంతుణ్ణి నమ్ముకోవడం అంటే. ఔరంగజేబు ఏమనుకున్నాడంటే, సంభాజీ మహారాజ్ ప్రాణాలు తీసేశాను కదా అని అనుకున్నాడు. కానీ తర్వాత ప్రతి క్షణం బాధపడ్డాడు సంభాజీ మహారాజ్ ప్రాణాలు తీసినందుకు. ఎందుకంటే ప్రతి ఇంట్లో సంభాజీ మహారాజ్ పుట్టుకుని వచ్చాడు. ఆ తర్వాత ఔరంగజేబు చచ్చిపోయాడు. ఈ రోజుకి వాళ్ళ వంశస్థులు ఏ స్థితిలో ఉన్నారు అనేది యోగి గారు చెప్తుంటే మనం వినే ఉన్నాం కదా. కర్మ రిటర్న్స్, కర్మ బూమరాంగ్ అనమాట, వెనక్కి తిరిగి వచ్చి కొట్టే తీరుతుంది. అలాంటి కొడుకుని కన్నా వీరుడు శివాజీ మహారాజ్. 15 సంవత్సరాల వయసులో సహజంగా పిల్లలు ఏం చేస్తూ ఉంటారు? ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏవో ప్రపంచంలో ఉంటారు, సరదాగా గడిపేస్తారు. కానీ 15 సంవత్సరాల వయసుకే బీజపూర్ కోటని సొంతం చేసుకుని అనేక దుర్గాలని ఆక్రమించుకున్న మహావీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. 15 సంవత్సరాల వయసులోనే అన్ని కోటల్ని వసిపరుచుకుంటుంటే బీజపూర్ సుల్తానికి గుండెల్లో దడ పుట్టేస్తుంది అనమాట. శివాజీ మహారాజుని ఎలా ఎదుర్కోవాలో తెలియక శివాజీ మహారాజ్ తండ్రి షాహాజీని బంధించి చెరలో పెడతారు. ఆ తర్వాత శివాజీ మహారాజ్ తండ్రిని విడిపించుకుని వచ్చేసారనుకోండి, అది వేరే విషయం. ఆదిల్ షా చచ్చిపోయేటప్పుడు ఎలా చచ్చిపోయాడో తెలుసా? శివాజీ మహారాజుని తలుచుకుంటూ భయపడిపోతూ ఏం చెయ్యలేకపోయానే అని కుళ్ళి కుళ్ళి చచ్చిపోయాడు. మీరు ఆదిల్ షా చరిత్ర చదివితే తెలుస్తుంది. ఆ తర్వాత ఆదిల్ షా కొడుకు సుల్తాన్ అవుతాడు. ఈ సుల్తాను సవితి తల్లి బేడీ బేగం అని ఆవిడికి కోపం వస్తుందన్నమాట శివాజీ మహారాజ్ మీద. మనం ఇంత బలవంతులం కదా, మన దగ్గర ఇంత సైన్యం ఉంది కదా, ఆఫ్టర్ ఆల్ చాలా తక్కువ సైన్యం ఉన్నా శివాజీని మనం ఏం చేయలేకపోతున్నామే అని ఈ బేడీ బేగం బాధపడిపోతుంది. షాహాజీకి ఉత్తరం పంపిస్తుంది. నీ కొడుకు దొండగాలని తట్టుకోలేకపోతున్నావు, అదుపులో పెట్టుకోకపోతే బాగుండదు అని బెదిరించింది. అప్పుడు షాహాజీ చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? నా కొడుకు నా మాటే వినడు,
కావాలి అంటే మీరు ఏదైనా చేసుకోవచ్చు అని ఉత్తరం రాసి పంపుతారు షాహాజీ. కొడుకు మీద అంతటి నమ్మకం అనమాట. ఈ మాట విన్న బేడీ బేగంకి కోపం తన్నుకొచ్చేస్తుంది. తన దర్బార్కి సుబేదార్లని అందరినీ పిలుస్తుంది. ఒక సభ ఏర్పాటు చేస్తుంది. ఆ హాల్లో ఒక బల్ల పెట్టి దాని మీద అదే ఈ తలకాయని తీసుకొస్తే ఇంత డబ్బు ఇస్తాము అంటారు చూసారా, అలా కొంత మొత్తాన్ని తాంబూలంగా పెట్టి ఎవరైతే శివాజీ తలను తీసుకుని వస్తాను అని అంటారో వాళ్ళ తాంబూలం తీసుకోవచ్చు అంటారు. ఒక్కళ్ళు కూడా అక్కడి నుంచి కదలరు. అప్పుడు అఫ్జల్ ఖాన్ అనే సుబేదార్ లేచి నేను తీసుకొస్తానంటాడు. ఎందుకంటే వాడు కుట్రదారుడు. అఫ్ కోర్స్ మొఘలాయలందరూ కూడా అలాంటి వాళ్ళు అనుకోండి, నేనేం కాదని చెప్పట్లేదు. కానీ ఈ అఫ్జల్ ఖాను పరమ నికృష్టుడు, క్రూరుడు కూడా. షాహాజీని బంధించినప్పుడు కూడా బీజపూర్ రోడ్లలో గొలుసులతో బంధించి నడిపించుకుంటూ తీసుకెళ్లాడు. శివాజీ మహారాజ్ వాళ్ళ అన్నయ్యను కూడా మాయోపాయంతో చంపేశాడు అనమాట. అలాగే శృంగవరపు కోట రాజును కూడా మాయోపాయంతో చంపేశాడు. ఇలా ఎంతమందో రాజులు మట్టు పెట్టేసిన వాడు. ఆ తాంబూలం తీసుకుని నేను శివాజీ తలను తీసుకొస్తాను అంటాడు. మాట అయితే అనేశాడు, కానీ లోపల అనుమానం, భయం. నేను వెళ్తాను అంటున్నాను, కానీ వెళ్తే చచ్చిపోతే ఎలాగా? ఈ అఫ్జల్ ఖాన్కి 64 మంది భార్యలు ఉంటారనమాట. ఒకళ్ళు ఇద్దరు కాదు, 64 మంది. ఔరంగజేబుకి కూడా దాదాపుగా కొన్ని వందల మందిలోనే ఉన్నారులేండి. అయితే ఈ 64 మంది తను చనిపోతే పరాయి పురుషుల చేతుల్లో పడిపోతారట. వాడు దొరికిన ఆడపిల్లను దొరికినట్టు మానభంగం చేసేస్తాడు, గోవులని హత్య చేసేస్తాడు, మన దేవాలయాల్ని పడగొట్టేస్తాడు. ఇలాంటి వెధప్పలన్నీ చేస్తాడు. వీడికి మాత్రం వాడి దగ్గర ఉన్న ఈ 64 మంది ఏమైపోతారు అని భయం. అందుకని ఏం చేస్తాడు అంటే ఆ యుద్ధానికి వెళ్లే ముందు 8 రోజులు వాళ్ళందరితోటి చాలా సంతోషంగా గడుపుతాడు అనమాట. అంటే ఇంక చచ్చిపోతాడు కదా, అర్థమైపోయింది వాడికి. గడిపేసి ఎంత క్రూరుడో చూడండి. 64 మంది భార్యలని చంపేస్తే అందులో ఒక ఆవిడ పారిపోతుంది. పారిపోతే వెంటాడి మరీ తల నరికి చంపేస్తాడు. ఇప్పటికీ ఈ 64 మంది అఫ్జల్ ఖాన్ భార్యల యొక్క సమాధులు బీజపూర్ లో ఉన్నాయి. అంతటి క్రూరుడు అనమాట. అంటే క్రూరత్వం చెప్పడం కోసం నేను చెప్తున్నాను అఫ్జల్ ఖాన్ గురించి. సరే అయిపోయింది, యుద్ధం చేసేద్దాం అనుకున్నాడు. మొత్తం ఏమో సైన్యాన్ని తీసుకుని బయలుదేరాడు. బయలుదేరి ఎంత కొవ్వు కాకపోతే చూడండి, తుల్జా భవానీ అమ్మవారి ఆలయానికి వెళ్తాడు. అమ్మవారి విగ్రహం 8 చేతులతో ఉంటుంది. అమ్మవారు ఉంటే ఆ విగ్రహాన్ని ముక్కలు చేసి గోవుని నరికి చంపి ఆ గో రక్తాన్ని ఈ తుల్జా భవానీ అమ్మవారి విగ్రహాన్ని ముక్కలు చేసేసినప్పుడు దాని మీద పోసేసి ఆ పరిసర ప్రాంతాల్లో అన్నింటిలోనూ గోరక్తం చల్లి అక్కడ మసీదుని కట్టి అప్పుడు బయలుదేరాడు. ఆ బయలుదేరే ముందు ఆ విగ్రహాన్ని కొట్టే ముందు ఏమంటాడో తెలుసా? భవానీ మాత, నీ శక్తిని చూపించు, ఇప్పుడు చూపించు నీ శక్తిని, నన్నేం చేయగలవు నువ్వు అని చెప్పి కండ కావరంతో అహంకారంతో అని ఆ విగ్రహాన్ని బద్దలు కొట్టిన చండాలుడు వాడు. పండరీపురం వచ్చాడు. పండరీపురం ఆలయాన్ని ధ్వంసం చేశాడు, కానీ విగ్రహాన్ని మాత్రం దాచేశారనమాట. కొల్హాపూర్ వెళ్ళాడు. కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయాన్ని కూడా ధ్వంసం చేశాడు. అలా వాడు వెళ్తున్నప్పుడు దేవాలయాలని ధ్వంసం చేసేశాడు. ఆడపిల్లలు కనపడితే మానభంగాలు, దోపిడీలు, వాడు చెయ్యని అకృత్యాలు లేవన్నమాట. మనిషి రూపంలో ఉన్న దరిద్రుడు అని చెప్పచ్చు. ఇంకా ఏ జంతువుతో కూడా పోల్చకూడదు వాడిని. ఇంకా ప్రజలకి భయం వేస్తోంది. శివాజీ మహారాజ్ ఎప్పుడొస్తాడు అని చెప్పి అందరూ ఎదురు చూస్తున్నారు. రాయ్గఢ్ పట్టణ సమీపంలో శివపురంలో ఉన్నారనమాట. అక్కడ అనుచరులకి వాళ్ళందరికీ చెప్తారు శివాజీ మహారాజ్, మనం అఫ్జల్ ఖాన్ ని ఎదుర్కోవాలి, అది కూడా జావళిలో ఎదుర్కొందాము అని చెప్పి అంటారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అంటారు, వద్దు దుస్సాహసం చేయొద్దు, వాడితో నువ్వు సంధి చేసుకో, నువ్వు అసలు వాడి జోలికి వెళ్ళొద్దు అని చెప్తే, లేదు, వాడిని సంహరించి ధర్మాన్ని నేను రక్షిస్తాను, ధర్మరక్షణ నేను చేస్తాను అని చెప్పి అంటారు. అలా అని రేయింబవళ్ళు తుల్జా భవానీ మాతని ధ్యానిస్తూ పూజలు చేస్తూ అలానే గడిపారు తెలుసా కొన్ని రోజుల పాటు.
మనం ఏదైనా సాధించాలి అంటే మన ప్రయత్నం ఒక్కటే ఉంటే సరిపోదు, భగవంతుడి అనుగ్రహం ఉండాలి. శివాజీ మహారాజు సర్వశక్తి సంపన్నుడు కదా, మరి ఆయన శక్తిని ఆయన నమ్ముకుని యుద్ధంలోకి ఎందుకు వెళ్ళలేదు? తుల్జా భవానీ మాతను అన్ని రోజుల పాటు ఎందుకు పూజ చేశారు? ఎందుకు అంటే మన ప్రయత్నం ఎంత ఉండాలో భగవంతుడి అనుగ్రహం కూడా మనకు అంతే ఉండాలి. అంత నిష్టగా అమ్మవారిని ప్రార్థించినందుకు అమ్మవారు కల్లో కనిపించి తుల్జా భవానీ అమ్మవారు శివాజీ మహారాజుతో చెప్తారు, నీ ఖడ్గ రూపంలో నేను తేజో రూపంలో ప్రవేశిస్తాను, విజయం సిద్ధిస్తుందని చెప్పి తుల్జా భవానీ మాత శివాజీ మహారాజుతో చెప్తారు. మనం తుల్జా భవానీ అమ్మవారి ఆలయానికి వెళ్తే ఖడ్గం ఇచ్చిన అక్కడ శిల్పాలను కూడా చూడొచ్చు. శివాజీ మహారాజుకి ఖడ్గం ఇచ్చిన ప్రదేశం ఇదే అని చెప్పి మనకి కనిపిస్తూ ఉంటాయి కదా. కానీ ఇతరులు మనం ఏం కొట్టిపాడేక్కర్లా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చెప్తారు. తుల్జా భవానీ అమ్మవారు ఖడ్గం ఇచ్చారు అని అన్నా కూడా దాన్ని ఏం తప్పక్కర్లా, ఎందుకంటే అంతటి దేవీ భక్తుడు శివాజీ మహారాజ్. యుద్ధంలో ఉన్నప్పుడు కూడా ఆయన జగదంబ జగదంబ అనే పిలిచేవారు తెలుసా. అది భక్తి అంటే. ఏ క్షణంలో అంత యుద్ధ రంగంలో ఉన్నప్పుడు శత్రువులు చుట్టుముడుతున్నప్పుడు జగదంబ అనే పేరును కూడా మర్చిపోలేదు అంటే శరణాగతి ఆ విధంగా చేశారు శివాజీ మహారాజ్. మనం కూడా ఏదైనా పని చేస్తున్నప్పుడు మనకి తెలియకుండానే మన నోటి నుంచి భగవన్నామ స్మరణ వచ్చేలాగా మనల్ని మనం ట్రైన్ చేసుకోవాలన్నమాట. అప్పుడు భగవంతుడి అనుగ్రహం మనకి కూడా ఉంటుంది. అమ్మవారి ఆశీస్సులు అందించిన తర్వాత తల్లికి పాదాలకి నమస్కారం చేస్తారు. అప్పుడు తల్లి శివాజీ మహారాజుని ఆశీర్వచనం చేస్తుంది. ఏమనంటే, విజయోస్తు, విజయంతో తిరిగిరా, నీ అన్న మరణానికి ప్రతీకారం తీర్చుకునిరా అంటుంది. అంటే ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు భగవన్నామ స్మరణ చెయ్యాలి, తల్లిదండ్రుల పాదాలకి నమస్కారం చెయ్యాలి అనేది మనకి శివాజీ మహారాజు చరిత్ర చెప్తోంది కదా. అప్పుడు శివాజీ మహారాజ్ అంటారు, నేను యుద్ధానికి వెళ్తున్నాను, యుద్ధంలో విజయం సిద్ధిస్తే మంచిదే, కానీ ఒకవేళ ఏదైనా జరిగితే శంభాజీని రాజుగా చెయ్యండి అని చెప్పి బయలుదేరతారు. యుద్ధం చేస్తున్నప్పుడు కొన్ని వ్యూహాలు తప్పనిసరిగా ఉండాలి. ఈ అఫ్జల్ ఖాన్ దగ్గర కృష్ణాజీ భాస్కర్ పంత్ అని ఒక సలహాదారు అనమాట శివాజీ మహారాజ్ దగ్గరికి వస్తాడు. వచ్చి వాయి దగ్గర అఫ్జల్ ఖాన్ తో నువ్వు సంధి చేసుకో, అక్కడికి రా అని చెప్పి పిలుస్తారు. అప్పుడు ఈ శివాజీ మహారాజ్ అంటారు, కాదు కాదు, జావళీకి వస్తే నేనేమో సంధి చేసుకుంటానని చెప్తారు. ఈ జావళీ కూడా ఒకప్పుడు అఫ్జల్ ఖాన్ యొక్క జాగీరే అనమాట. కానీ జావళీని కూడా సొంతం చేసుకున్నారు శివాజీ మహారాజ్. ఆ కోపంతో ఉడికిపోతున్నాడు అఫ్జల్ ఖాన్. ఎలా అయినా సరే తన స్థావరానికి తెప్పించుకుని శివాజీ మహారాజ్ ప్రాణాలు తీసేయాలనుకున్నాడు. అలానే శృంగవరపు కోట రాజు యొక్క ప్రాణాలు కూడా తీసేశాడు అనమాట. ఔరంగజేబు కూడా అదే చేశాడు కదా, ప్రతి వాళ్ళని ట్రాప్ చేయటం, తన ట్రాప్ లో చిక్కుకున్న తర్వాత వాళ్ళ ప్రాణాలు తీసేయటం. ఒకసారి శివాజీ మహారాజ్ని శంభాజీ మహారాజ్ని అలాగే కదా బంధించాడు. అలా బంధించడానికి కారణం ఎవరు? జయసింహుడు. ఆ జయసింహుడు కూడా ఏం చేశాడు తెలుసా, ఈ ఢిల్లీ సింహాసనాన్ని ఎవరైతే పరిపాలిస్తారో, ఎవరు పరిపాలించారో అనేది వాడికి అనవసరం, కానీ ఢిల్లీ సింహాసనాన్ని పరిపాలిస్తున్న వాడికి విధేయుడే ఉండడం ఈ జయసింహుడి యొక్క అలవాటు అనమాట. అందుకని అప్పట్లో ఢిల్లీని పరిపాలిస్తున్నది ఔరంగజేబు అయితే ఈ ఔరంగజేబు కోసం శివుణ్ణి ప్రార్థించేవాడు. ఈ వీడేం చేసేవాడు ఔరంగజేబు? మన దేవాలయాలన్నీ నేలమట్టం చేసేసేవాడు. ఔరంగజేబుతో యుద్ధం చేస్తున్నప్పుడు కూడా శివాజీ మహారాజుకి చెప్తాడు ఈ జయసింహుడు ఏమనంటే, నువ్వు సంధి చేసుకో, నువ్వు సంధి చేసుకుని ఔరంగజేబుతో చక్కగా ఉండు, నేను చెప్తాను, నా మాట వింటాడు అంటాడు. అక్కడ కూడా పాచిక వేస్తారు శివాజీ మహారాజు. అప్పుడే కదా శివాజీ మహారాజు శంభాజీ అక్కడికి వెళ్తారు. ఆ వెళ్ళినప్పుడే కదా పట్టుకుంటారు, ఆ తర్వాత బయటికి ఎలాగో ఒకలాగా వస్తారు. వాళ్ళు ఎంత క్రూరత్వం అంటే వాళ్ళకి మనల్ని నమ్మించి మోసం చేస్తారనమాట. ఇప్పుడు ఇక్కడ ఈ కృష్ణాజీ భాస్కర్ పంత్ కూడా వచ్చి వాయి దగ్గరేమో నువ్వేమో అఫ్జల్ ఖాన్ తోటి సంధి నడుపు, నీకు అతను అన్ని ఇచ్చేస్తాడని చెప్పి చెప్తాడు. కానీ అక్కడ బాగా భయం ఉన్నట్టుగా శివాజీ మహారాజ్ నటిస్తారు. అమ్మో నాకు మీ రాజు అంటే భయం, కాబట్టి నేను అక్కడికి రాను, నా దగ్గర శానాలు చాలా తక్కువ ఉన్నాయి కదా, మీ వాడి దగ్గర శానాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా, కాబట్టి జావళి దగ్గరికి రమ్మని చెప్పు, జావళి దగ్గరికి వస్తే కనుక అప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుందామని చెప్పు అంటాడు ఈ కృష్ణాజీ పంత్తో. సరే కృష్ణాజీ పంత్ ఏమో సరే అంటాడు. అప్పుడేమో శివాజీ మహారాజు తన దగ్గర గోపీనాథ్ పంత్ అని ఒక ఆయన ఉంటారు, ఆయన అపర చాణుక్యుడు అనమాట. ఆయన్నిచ్చి పంపిస్తారు.
ఈ గోపీనాథ్ పంతును కృష్ణాజీ భాస్కర్ పంతు ఇద్దరు కలిసి వాయి దగ్గర అఫ్జల్ ఖాన్ ఉన్నాడు కదా, అక్కడికి వెళ్తారు. ఈ గోపీనాథ్ పంత్ ఏమో అడుగులకు మడుగులెత్తేస్తూ సలాములు చేస్తూ భయపడిపోయినట్టు నటిస్తాడు. ఈ కృష్ణాజీ పంత్ కూడా చెప్తాడు అనమాట, శివాజీ మహారాజుని చూశాను, భయపడిపోతున్నాడు, నీ సేన అంటే అది భయపడిపోతున్నాడు, కాబట్టి ఆవిడ వెళ్తేనేమో అక్కడ సంధి చేసుకోవచ్చు అని చెప్తారు. ఇంకా చూసుకోండి, ఈ అఫ్జల్ ఖాన్ నాకంట గొప్పోళ్ళు లేడు, ఇంకా అసలు ఇంత భయపడిపోయాడు అనమాట శివాజీ, నా సంగతి తెలిసొచ్చింది, అన్ని చూశాడు కదా అందుకే తెలిసొచ్చింది, భయపడిపోయాడు, ఆ మాత్రం భయం ఉండాలి అని అనుకుంటాడు. ఈ అఫ్జల్ ఖాన్ దగ్గర ఉన్న వాళ్ళు చెప్తారు, ఒరే పిచ్చోడా, శివాజీ సింహం ఎవరికి తల వంచడు, ఈ రోజు అలా కబురు పంపించాడు అంటే వెనకాల ఏదో ఉంది అంటాడు. మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి, లొంగిపోయాడు, భయపడిపోయాడు, వాళ్ళ తండ్రిని నేను ఎలా బాధ పెట్టానో తెలుసు, వాళ్ళ అన్నయ్య నేను ఎలా చేశానో తెలుసు, నా గురించి అన్నీ తెలుసు, అందుకే భయపడిపోయాడు అని చెప్పి అఫ్జల్ ఖాన్ ఏమో జావళి ప్రాంతానికి వస్తాడు. వస్తే శివాజీ మహారాజ్ కూడా వెళ్తారు. ఎంత కుట్రో చూడండి. ఈ అఫ్జల్ ఖాన్ ఏం చేస్తాడంటే బొడ్లో కత్తి పెట్టుకుంటాడు శివాజీ మహారాజ్ని చంపేయడానికి. ఒకరికొకరు కావలించుకున్నారు. అఫ్జల్ ఖాన్ ఇంత పెద్ద శరీరం, శివాజీ మహారాజుని తన ఇలా పెట్టుకుని గట్టిగా బంధించేస్తున్నాడు, ఊపిరి ఆడటం లేదు శివాజీ మహారాజ్కి. అప్పుడు తీశారు శివాజీ మహారాజ్ కత్తిని, అఫ్జల్ ఖాన్ చేసి బయటికి లాగారు. బాబోయ్ నేను చచ్చిపోయాను అని చెప్పి బయటకు వచ్చిన పేగుల్ని లోపల పెట్టుకుని పరుగు లంకించుకున్నాడు. అలా పరుగు లంకించుకుంటే మధ్యలో ఈ భాస్కర్ పంతు అడ్డొస్తారు, కత్తి తీస్తారు. కత్తి తీస్తే శివాజీ మహారాజ్ చెప్తారు, క్షమించండి, నేను వేదం చదువుకునే వాళ్ళ జోలికి రాను అని చెప్తారు శివాజీ మహారాజ్. అయినా సరే కత్తితే మన ప్రాణాల మీదకి వస్తున్నప్పుడు ధర్మాన్ని మనం పాటించాలి, చెప్పాలి, వాళ్ళు వినకపోతే ఏం చేస్తాం. అందుకని శివాజీ ఏం చేస్తారంటే కృష్ణాజీ పంత్ నరికేసి అప్పుడు అఫ్జల్ ఖాన్ దగ్గరికి వెళ్ళి, ఏంటి ఇప్పుడు చెప్పు, అన్నావు కదా తుల్జా భవాని అమ్మ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తావు, నీ శక్తి చూపించి అన్నావు కదా, కాసుకో అని చెప్పి అప్పుడు అఫ్జల్ ఖాన్ తలని వేటు వేసేస్తారు. ఆ తలని తీసుకొచ్చి వాళ్ళ అమ్మగారికి చూపిస్తారనమాట శివాజీ మహారాజ్. ఇది ఎందుకు చెప్పాను అంటే ఎన్ని ప్రలోభాలు పెట్టినా మారలేదు దేశం కోసం, ధర్మం కోసం. శివాజీ మహారాజ్ చరిత్ర చదివితే ఒక మనిషి ఎలా ఉండాలి అనేది మనకి అర్థమవుతుంది. అలాంటి వాడి కడుపున పుట్టారు సంభాజీ మహారాజ్. చాలా మంది సంభాజీ మహారాజ్ చరిత్రని వక్రీకరించి రాసేశారు. శివాజీ మహారాజుకి ఇంటిని చక్కదిద్దుకోవటము తెలుసు, వీధిని చక్కబెట్టడం కూడా తెలుసు. సింహం పిల్ల సంభాజీ మహారాజ్. అక్కడ ఔరంగజేబుతో కూడా చెప్పిన మాట అదే. ఔరంగజేబు తనని తాను సింహంతో పోల్చుకుంటే, నువ్వు కాదు సింహం, శివాజీ మహారాజ్, ఆయన కొడుకుని నేను చావా అంటారు. శత్రువులు అంతమంది ఉన్నా ప్రాణభయం ఉందని తెలిసినా జంకకుండా శివాజీ మహారాజ్ గాని సంభాజీ మహారాజ్ గాని వాళ్ళు ప్రాణం పోయే స్థితిలో ఉన్న ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టుకోలేదు, మతాన్ని మారలేదు, అమ్మవారి పాదాలు పట్టుకోవటం మరిచిపోలేదు. మనం చేయవలసింది కూడా అదే. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే ఈ మూడు ఏది జరిగినా సరే మనం వెంటనే గోడ మీద పిల్లుల్లా టపుక్కుమని దూకేస్తాం. ఆ గోడ మీద పిల్లులుగా ఎప్పుడైతే ఉండకుండా ఉంటామో మన జీవితం కూడా అప్పుడే బాగుపడుతుంది. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.